హలో అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను మీ గుమ్మడి సౌజన్య. ఈరోజు వచ్చేసి నిమ్మకాయ పులిహోర చేస్తున్నానండి. అన్నం వేడన్నం అండి, ఇది రైస్ ఉడికించుకొని ఇలా పొడి పొడిలాడుతా మనం ఉడికించుకోవాలి. ఇప్పుడు పసుపు కొంచెం వేసాను. నెక్స్ట్ వచ్చేసి నిమ్మకాయ పిండుకోవాలి. ఇలా నిమ్మకాయ పిండుకోవాలండి రైస్లో. ఇప్పుడు సాల్ట్ వేసుకుందాము. మీరు ఎలా చేస్తారు నిమ్మకాయ పులిహోర? నేనైతే నా స్టైల్లో నేను చేస్తున్నానండి. కొంచెం సాల్ట్ వేసుకుందాము. నెక్స్ట్ వచ్చేసి కొంచెం ఆయిల్ వేసుకుందాము. ఇప్పుడు ఇలా కలుపుకుందామండి అన్నాన్ని, రైస్ని బాగా కలుపుకోవాలండి. ఈ నిమ్మకాయ ఉంది కదా, అది కలిసేలాగా కలుపుకోవాలి. ఇప్పుడు మనం తాలింపు పెట్టుకుందామండి పులిహోర కోసం. నేనైతే సింపుల్గానే చేస్తున్నాను. మీరు ఎలా చేస్తారో చెప్పేయండి. ఓకేనండి. ఆయిల్ వేడెక్కిందండి, పచ్చిమిరకాయలు వేసుకుందాం. ఫస్ట్ పచ్చిమిరకాయలు కొంచెం వేగాక వీటిని పక్కకు తీసుకుందామండి. మనం పచ్చిమిర్చి వేగిపోయినాయండి. ఇప్పుడు వీటిని పులిహోరలోకి వేద్దాము. మనం ఇప్పుడు పండుగలు ఇవన్నీ వస్తున్నాయి కాబట్టి ఇలాంటివన్నీ మనం ఇంట్లో ఇప్పుడు పల్లీలు వేసుకుందాం. నెక్స్ట్ ఇప్పుడు పచ్చిపప్పు ఆవాలు వేసుకుందాము. నెక్స్ట్ జీలకర్ర వేసుకుందాం. నెక్స్ట్ వచ్చేసి ఎండుమిరకాయలు, ఫైనల్గా కరివేపాకు వేసుకుందాము. ఓకేనండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి రైస్లో కలుపుకుందాం మనం ఇదంతా. ఓకేనండి, రైస్లో కలుపుకుందాం. ఇప్పుడు ఇది కొంచెం చల్లార్చినాక కలుపుకుందామండి. ఓకేనండి, కలుపుకుందాము. ఇలా సింపుల్గా చేసుకుంటే చాలా బాగుంటుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. ఓకేనండి, ఇలా కలిపేసుకున్న తర్వాత మనం ఇలా ముద్దలాగా తీసుకుందాము. చూసారా ఎలా ఉందో? ముద్దలాగా అయింది. ఇలాగా అన్నీ పర్ఫెక్ట్గా సరిపోయినాయండి. ఇందులో చాలా టేస్టీగా ఉంది.